భారీ వర్షాలతో హైదరాబాద్ ఆగమవుతోంది. ఇప్పటికే సిటీ, హిమాయత్ సాగర్, హుస్సేన్ కు భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీటిని రిలీజ్ చేస్తున్నారు. దీంతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు అలర్ట్ అయ్యారు. ఉదయం నుంచి ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. బ్రిడ్జ్ కి ఇరువైపులా పోలీసులు బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక మూసీ పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. సునీత, 3-4 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం హైదరాబాద్ అంతా ఇప్పటికే ఆగమాగమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇటు సిటీ శివారు ప్రాంతాలతో పాటు లోటతో ప్రాంతాలన్నీ కూడా జనమైన పరిస్థితి. ఇప్పటికే ఇటు సిటీలో పడిన వర్షంతో మరోవైపు ఇటు ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ఇటు హిమాయత్ సాగర్, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ 2 ప్రాజెక్టులు కూడా భారీ వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే ఈ 2 ప్రాజెక్టులు కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరింది. దీంతో ఇటు అధికారులు కూడా దిగువనకు కూడా వాటర్ ను కూడా రిలీజ్ చేశారు 5 గేట్ల ద్వారా. మరి ఆ వాటర్ అంతా కూడా మూసీ నదిలో కూడా ప్రవహిస్తుంది. దీంతో ఇప్పటికే ఇటు మూసీ పరిసర ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా వెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. మరి ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ సంబంధించిన ప్రాజెక్టుల నుంచి వరద నీరంతా కూడా ఆ ప్రాజెక్టుల నుంచి వచ్చినటువంటి నీరంతా కూడా మరి మూసీలోకి రిలీజ్ చేయడంతో మరి కింద ఉన్నటువంటి ఇటు చాదర్ ఘాట్, అదేవిధంగా ముసరాంబాగ్ బ్రిడ్జిలన్నీ కూడా మరి ఆ ముసరాంబాగ్ పై కూడా వాటర్ ప్రవహిస్తుంది. దీంతో అక్కడ రాకపోకలు కూడా కొంతవరకు అంతరాయం ఏర్పడింది. ఇటు ట్రాఫిక్ పోలీసులు వెంటనే అలర్ట్ అయి 2 వైపులా అంటే ఇటు మలక్పేట, ఇటు కోటి నుంచి వెళ్లాలన్నా కూడా ఇదే ప్రధాన మార్గం కావడంతో మరి 2 వైపులా కూడా రహదారి కూడా క్లోజ్ చేశారు. అటువైపు వెహికల్స్ ఎవరిని కూడా పంపించడం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇటు చాదర్ ఘాట్, అదేవిధంగా ముసరాంగ్ బ్రిడ్జ్ వద్ద కూడా చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది మూసీ నది కూడా. ఎందుకంటే పైన హిమాయత్ సాగర్, అదేవిధంగా ఉస్మాన్ సాగర్ నుంచి వచ్చే వాటర్ అంతా కూడా ఈ మూసీలోనే కలుస్తుంది కాబట్టి దీంతో దాదాపుగా ఇప్పటికే ఇటు చాదర్ ఘాట్, అదేవిధంగా ముసరాంగ్ బ్రిడ్జ్ లో పై గురించి కూడా వాటర్ వెళ్తుంది. మరి అనుకోని ప్రమాదం జరిగితే మరి అది చాలా వరకు పురాతనమైనటువంటి బ్రిడ్జ్ కాబట్టి మరి ఇప్పటికే దాదాపు వేరే బ్రిడ్జ్ నిర్మాణం కూడా కొనసాగుతుంది. అయినప్పుడు కూడా ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. దీంతో ఇటు ముసరాంబాగ్ సంబంధించి బ్రిడ్జ్ అంతా కూడా దాదాపు ఉచితంగా ప్రవహిస్తుంది. అక్కడ వరద నీరంతా కూడా మరి పైనుంచి కూడా వరద పోవడంతో మరి వెంటనే అలర్ట్ అయినటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా మరి 2 వైపులా కూడా మొత్తం బారిగేట్లు పెట్టేసి ఎవరిని కూడా అటువైపు రాణించట్లేదు. మొత్తం అక్కడైతే మాత్రం ఈ ట్రాఫిక్ అంతరం అయితే ఏర్పడింది. ఎందుకంటే ఒకవేళ ఇటు కోస్టి నుంచి మలక్పేట పోవాలంటే మాత్రం అంతా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి దీంతో ఇటు ట్రాఫిక్ ఇబ్బందులు అయితే 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. మరి ముందస్తుగా ముసరాంబాగ్ బ్రిడ్జ్ పై కూడా రాకపోకలు కూడా బంద్ చేస్తారు. మరి అక్కడ అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. మరి ఇటువైపు ఎవరు రావద్దంటూ కూడా మరి ఒకవేళ కోటి నుంచి మలక్పేట వైపు వెళ్ళాలంటే మాత్రం అంతా తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆ ముసరాం బ్రిడ్జ్ అంతా కూడా చాలా కిందకు ఉంటది. అంటే పైన చాదర్ఘాట్ బ్రిడ్జ్ కొంతవరకు పైన ఉన్నప్పటికీ ఈ ముసరాంబాగ్ కొంతవరకు కింద ఉండడంతో మరి ఎప్పుడు అంటే ఇప్పుడైనా కాదు ప్రతి వర్షాకాలంలో కూడా మరి ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ నిండినప్పుడు జనరల్ గా అక్కడ గేట్లు ఎత్తితే మాత్రం ఆ వరద నీరంతా కూడా అంటే ఆ వాటర్ అంతా కూడా ఇటు మూసీలోకే వస్తుంది. మూసీలోకి వచ్చినప్పుడు ఇటు చాదర్ఘాట్ కింద ముసరాం బ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి ముసరాం బ్రిడ్జ్ చాలా కిందకు ఉంటది. అది కూడా ఇప్పటికే చాలా డేంజర్ జోన్ లో ఉంది. దీనిపై గత బీఆర్ గవర్నమెంట్ కూడా మరి కొత్త బ్రిడ్జ్ నిర్మాణం చేస్తామని అప్పటికి హామీ ఇచ్చినప్పుడు కూడా అది రూపాంతరం చెందలేదు. ఇప్పటి వరకు దానిపైనే రాకపోకలు సాగిస్తున్నారు. మరి ప్రతిసారి వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి అయితే రిపీట్ అవుతుందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు వాహనదారులంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ముసరాం బ్రిడ్జ్ పై నుంచి కూడా వాటర్ పోవడంతో మరి ఇప్పుడైతే 2 వైపులా కూడా రాకపోకలు కూడా బంద్ చేశారు. దీంతో చాలా వరకు కూడా ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తున్నాయి. ఎందుకంటే ఇటు కోటి నుంచి మలక్పేట పోవాలన్నా, మలక్పేట నుంచి కోటి రావాలన్నా కూడా మరి ప్రధాన మార్గం అది కావడంతో చాలా దాదాపు 3 కిలోమీటర్ 4 కిలోమీటర్ తిరిగి పోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటి వరకు అయితే అక్కడ రాకపోకలు అయితే బంద్ చేస్తారు. ఎందుకంటే 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు మూసీ నది కూడా కొంతవరకు ఉధృతంగా వాటర్ అయితే పోతుంది దిగువకు కూడా. ఎందుకంటే పైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్ ఎత్తడంతో
ఆ వాటర్ అంతా కూడా మూసిలో కలుస్తుంది కాబట్టి మరి ఇప్పటికే ఇటు మూసి పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఎవరైనా ఇళ్లలోకి వాటర్ వస్తే మాత్రం ఇటు హైడ్రా టీం కానీ మాన్సూన్ టీంలకు వెంటనే చెప్పాలి. టోల్ ఫ్రీ నెంబర్ కూడా యూజ్ చేసుకోవాలి. మరి ప్రజెంట్ తో మాత్రం మూసి పరివాహక ప్రాంతాలను కూడా బిక్కుబిక్కుమంటున్నాడు ఒకవైపు ఉంటే, మరోవైపు ఇటు ముసరాంగ్ బాగ్ బ్రిడ్జ్ ను కూడా బంద్ చేయడంతో మరి రాకపోకలు మాత్రం తీవ్ర ఇబ్బంది పడ్డాయి. ఇటు ట్రాఫిక్ పోలీసులు అయితే అందరికీ అనౌన్స్మెంట్ చేస్తున్నారు, చేసి ఇటువైపు ఎవరు రావద్దు, ఎందుకంటే 2 రోజుల పాటు ఇదే పరిస్థితి కంటిన్యూ అవకాశం ఉంటుంది. మరి వాటర్ మరి బ్రిడ్జ్ కంటే కింది నుంచి పోతే మాత్రం కొంతవరకు రాకపోకలకు అనుమతిస్తారు. కానీ ప్రజెంట్ మాత్రం వాటర్ అంతా కూడా ఈ ముసరాం బాగ్ బ్రిడ్జ్ పై నుంచే వెళ్తుంది కాబట్టి మరి దీంతో అనుకునే ప్రమాదం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికే అలర్ట్ అయిన ట్రాఫిక్ పోలీసులు మరి అటువైపు మాత్రం ఎవరిని కూడా రానివ్వడం లేదు. మరి 2 రోజుల పాటు కూడా ఇదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఒకవేళ పైన ఎగువ ప్రాంతాల్లో మరి కొంతవరకు వాటర్ రాకపోయినా కానీ ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ సంబంధించిన గేట్లు ఎత్తినప్పటికీ మరి అది కొంతవరకు ఇప్పటికే ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే ఇటు మూసిలోకి ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ సంబంధించిన వాటర్ అంతా కూడా వస్తుంది. అక్కడ గేట్లు ఎత్తడంతో అదంతా కూడా మూసిలో కలుస్తుంది కాబట్టి మరి కొంతవరకు ఇటు చాదర్గఢ్ బ్రిడ్జ్ వద్ద, ముసరాం బ్రిడ్జ్ వద్ద అయితే కొంతవరకు ప్రమాద హెచ్చరికలు అవుతున్నాయి. ఎందుకంటే ముసరాం బాగ్ బ్రిడ్జ్ దాదాపు చాలా ఏళ్ల నుంచి ఉన్నది కాబట్టి మరి ఇప్పటికే అది మరమ్మతులు కూడా చేశారు కొత్తప్పటికీ. అయినప్పుడు కూడా అక్కడ ప్రమాదం హెచ్చరికల నేపథ్యంలో మరి ఇప్పటి వరకు అయితే ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయి అటువైపు అయితే మాత్రం రాకపోకలు అయితే బంద్ చేశారు. మరి పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూసి పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు కూడా సూచించడం జరిగింది. కాబట్టి మరి ముసరాం బ్రిడ్జ్ పై వాహనాల రాకపోకలు అయితే ప్రజెంట్ నిలిపేశారు. మరి 2 రోజుల పాటు కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది కాబట్టి మరి ఇటు కోటి నుంచి ఇటు నాంపల్లి వరకు కూడా భారీగా ట్రాఫిక్ అయితే స్తంభించిపోయింది. ఇటు మలక్పేట వైపు కూడా భారీగా స్తంభించిన పరిస్థితి. మరి చాలా వరకు కూడా ఒకవేళ మలక్పేట నుంచి కోటి రావాలంటే మాత్రం దాదాపు 3 కిలోమీటర్ల మేర తిరిగి రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 2-3 రోజుల పాటు కొంతవరకు వాహనదారులకు మాత్రం తిప్పలైతే తప్పని పరిస్థితి అయితే ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ముసరాం బ్రిడ్జ్ పై కూడా ఇంకా వాటర్ ఫ్లో కొనసాగుతున్న నేపథ్యంలో మరి ఇది 2 రోజుల పాటు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ముసరాం బ్రిడ్జ్ పై కూడా రాకపోకలు బంద్ చేసి మరి అక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి మరి పోలీసులు పికెటింగ్ కూడా ఏర్పాటు చేసి మరి ఆ ట్రాఫిక్ ను కూడా వేరే రూట్ లో డైవర్ట్ చేసే పరిస్థితి చూస్తున్నాం. అయితే సతీష్, ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ జంట జలాశయాల వల్ల కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉంది, దీని కారణంగా కూడా గేట్లు భారీగానే ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ఏదైతే హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ లో కూడా వరద పెరగడం వల్ల అటు ముంపు ప్రాంత ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ వారి పరిస్థితి ఏంటి? ముంపు ప్రాంతాల ప్రజలకు సంబంధించి వారికి ఏమైనా నివాస ప్రాంతాలు కానివ్వండి, పరిసర ఏమైనా ఏర్పాటు చేస్తారా? ఇప్పటికే 2 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం సిటీ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. నిన్న నైట్ కూడా మోస్తరుగా వర్షం పడింది. దీంతో ఇప్పటికే ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ కూడా నిండుకుండను తలపిస్తున్నాయి. దీంతోనే 5 గేట్లు ఎత్తి దిగువ ప్రాంతాలు కూడా వాటర్ నిలిచేయడంతో ఆ వాటర్ అంతా కూడా మూసీలోకి వెళ్తుంది. కాబట్టి మూసీ పరివాహక ప్రాంతాలు కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ కూడా జారీ చేశారు. రెడ్ అలర్ట్ కూడా చెప్పడం జరిగింది. కొంతవరకు అనౌన్స్మెంట్ కూడా చేశారు. అధికారులు కూడా ఇటు హిమాయత్ సాగర్ తో పాటు ఉస్మాన్ సాగర్ వద్ద కూడా వచ్చి ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికే మూసి పరివాహక ప్రాంత ప్రజలు కూడా అలర్ట్ చేశారు. ఎందుకంటే జనరల్ గా హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండినప్పుడు వాటర్ రిలీజ్ చేసినప్పుడు ఎక్కువగా ఇటు కింద మూసి పరివాహక ప్రాంతాల్లో కూడా ప్రజలంతా కూడా ముప్పుకు గురే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ పక్కన ఎక్కడ కూడా సైడ్ వాల్స్ లేవు. దీంతో మూసికి ఆనుకుంటే చాలా మంది పేదవాళ్ళంతా కూడా ఇల్లు కూడా కట్టుకున్న పరిస్థితి. కాబట్టి మూసిలోని వరద అంతా కూడా మరి వాళ్ళ ఇల్లులోకి చేరితే మాత్రం మరి వాళ్ళకి సంబంధించిన నిత్యావసర సరుకులు కానీ ఆ ఇళ్లలోకి వరద నీరు రావడంతో ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఇప్పటికే ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే అధికారులు రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు, అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు. అంటే సతీష్, ఈ పునరావాస కేంద్రాల ఏర్పాటు ఏమైనా చేశారా? ముందస్తు జాగ్రత్త చర్యల్లో పునరావాస కేంద్రాలు అక్కడ సంబంధించి వారికి అయితే ఫుడ్, వాటర్ ఇలాంటివన్నీ ఏర్పాట్లు ఏమైనా చేశారా? నిన్ననే దానికి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ చేశారు అధికారులు. ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఫుడ్ గానీ ఇప్పటికే పునరావాస కేంద్రాలు కూడా తరలి రావాలని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎవరైనా అనుకునే ప్రమాదం జరిగినప్పుడు సడన్ గా మనం చూస్తున్నాం సిటీలో నైట్ టైం లో ఎక్కువ వర్షం పడుతుంది. కాబట్టి మరి నైట్ టైం ఎక్కువగా అనుకునే ప్రమాదం జరిగినప్పుడు జనరల్ గా ఈ మూసి అంతా కూడా ఉధృతంగా ప్రవహించినప్పుడు ఆ వాటర్ అంతా కూడా ఇళ్లలోకి వస్తుంది. కాబట్టి మరి ప్రమాదం ఉన్న నేపథ్యంలో మరి ఇప్పటికే అధికారులు కూడా అలర్ట్ చేసి మరి మూసి పరివాహక ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి పునరావాస కేంద్రాలు కూడా వెళ్ళాలి. అదేవిధంగా ఇటు హైడ్రా టీంలతో పాటు ఇటు మాన్సూన్ టీంలకు కూడా మరి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఆ ఇబ్బందులు తలెత్తే మాత్రం వారికి కాల్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. మరి ప్రజెంట్ ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. ఎవరైనా ఇబ్బంది తలెత్తే మాత్రం మరి అక్కడ పోయి తలదాచుకోవాల్సిన అవసరం ఉంటుంది.
అక్కడికి వెళ్ళాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు అధికారులు కూడా ఇంకా ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. మరి మూసి పరివాహక ప్రాంతాలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఎక్కువగా వరద వచ్చినప్పుడు కానీ ఎక్కువగా ఇటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఎండు కొండలా మారినప్పుడు వాటర్ రిలీజ్ చేసినప్పుడు కూడా చాలా ప్రాంతాలు కూడా అంటే మూసి పరివాహక ప్రాంతాలు కూడా ముప్పుకు గురైన పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అలర్ట్ కూడా జారీ చేసి వాళ్ళందరూ కూడా అప్రమత్తం చేస్తున్నారు. కొంతమందిని పురావస్తు కేంద్రం కూడా తరలించి అక్కడ వైద్యం కానీ ఫుడ్ కానీ అన్ని కూడా అరేంజ్మెంట్ చేసినట్టుగా చెప్తున్నారు. మరి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండి మరి పబ్లిక్ ను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చేస్తున్న పరిస్థితి. కాబట్టి మరి మరో 2 రోజుల పాటు కూడా హైదరాబాద్ వ్యాప్తంగాతో పాటు ఇటు ఉమ్మడి 10 జిల్లాలు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచించడం జరిగింది. రైట్ సతీష్, థ్యాంక్ యూ.